హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జిందగీ ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు నా రోడ్ జర్నీ గురించి, నేను మధ్యలో కవర్ చేసిన సరదా కార్యకలాపాల గురించి మరియు ప్రదేశాల గురించి వివరిస్తాను. అలాగే శ్రీశైలం వెళ్ళి రావడానికి ఒక రోజు సరిపోతుందా, ఎంత ఖర్చు అవుతుంది, హైదరాబాద్ టు శ్రీశైలం ఎంత దూరం ఉంది, మధ్యలో ఏ ప్రాంతాలు వస్తాయి, పూర్తిగా వివరిస్తాను ఫ్రెండ్స్. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకొని బయలుదేరండి. సేమ్ డే తిరిగి రావాలంటే నైట్ 9 PM దాటితే అటవీశాఖ పోలీసు వారు చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ తిరిగి ఉదయం 6 గంటలకే ఓపెన్ చేస్తారు. నైట్ మీరు అక్కడే ఉండి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే 6 AM to 9 PM బిట్వీన్లో ప్లాన్ చేసుకోండి, బెస్ట్ టైం అది. నేను మార్నింగ్ 8కి బైక్ మీద బయలుదేరాను ఫ్రెండ్స్ శ్రీశైలానికి. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఫ్యాషన్. ముందుగా బండిలో పెట్రోల్ కొట్టించాను ఫ్రెండ్స్, 10 లీటర్లు. 10 లీటర్లకి 1074 రూపాయలు అయితే అయింది. మనం ఇప్పుడు ఎల్బీ నగర్ టు బాలాపూర్ ఎయిర్పోర్ట్ రోడ్ గుండా వస్తున్నాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తాం చూద్దాం. ట్రిప్ 1 0 చేసి పెడుతున్నాను. అలాగే మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. 0. సో ఇప్పుడు మనం 8:43 అవుతుంది టైము. ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ దగ్గర నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు కనిపించేది ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి శ్రీశైలం హైవే వస్తుంది ఫ్రెండ్స్. శ్రీశైలం 187 కిలోమీటర్స్. కాస్త ముందుకెళ్ళాక మార్గం మధ్యలో నేను చిన్నప్పటి నుంచి చూశాను కానీ ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఇదే మన భూచక్ర గడ్డ. ఈసారి ఎలా అయినా తిందామని బైక్ ఆపిన. అన్నని ఎంత అని అడిగితే 50 రూపాయలు అన్నట్టు. సరే ఒకటి కోసి అని. ఇది ఫామ్ అవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని చెప్తున్నాడు మనోడైతే. ఒక చిన్న లేయర్ని రౌండ్గా కట్ చేసి మనకు పేపర్లో పెట్టి దానిపైన అలానే తింటారని అడిగితే కాస్త చక్కెర వేసి ఇచ్చాడు ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మన స్వీట్ పొటాటో పచ్చిగా తింటే ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొద్దిగా నాకు దగ్గర అలానే అనిపించింది. అక్కడి నుంచి బయలుదేరేస్తే మనకి ఫస్ట్గా కడతాల్ టోల్ ప్లాజా వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం శ్రీశైలం వెళ్ళేసరికి ఇంకొక టోల్ ప్లాజా కూడా వస్తుంది. 2 టోల్ ప్లాజాలు వస్తాయి. టోల్ గేట్ పక్కనే రోడ్డు పక్కన మనకి ఫ్రెష్గా పండిన పక్కనే తోటలో జామకాయలు, వాటర్ మిలన్స్ అమ్ముతున్నారు ఇక్కడ. కాస్త ముందుకు వచ్చాక మనకి ఆమన్గల్ అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఆమన్గల్ నుంచి ఇలా బండి మీద వెళ్తుంటే ఆ ముందల చెట్లు చూస్తుంటే నాకు అశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటించాడనే పాఠం గుర్తొస్తుంది. చూస్తుంటే ఆ లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి శ్రీశైలం 133 కిలోమీటర్స్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకు డైరెక్ట్ శ్రీశైలం హైవే. ఇప్పుడు లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్లో మన జై బజరంగబలి హనుమాన్ స్వామి టెంపుల్ కనిపించింది. సూపర్ ఉంది చూస్తుంటే. ఇక్కడ నుంచి మళ్ళీ మన నల్గొండ పేరు కనిపిస్తే ఎక్కడున్నా సూపర్ అనిపిస్తుంది మామ, నల్గొండ కాబట్టి మనది. కాస్త ముందుకు వచ్చినాక రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ముందుకు వచ్చాక మనకి కోనేటిపురం టోల్ ప్లాజా కనిపిస్తుంది. ఇది 2వ టోల్ ప్లాజా. ముందు కడతాలు దాటేసి వచ్చినాం. ఇది దాటేస్తే ఇంకా 2 అయిపోయినట్టే మనం దగ్గర వెళ్ళిపోయినట్టే. కాసేపు రెస్ట్ తీసుకుందామని పక్కకు చూస్తే చింత చెట్టు కనిపించింది. చాలా పెద్దగా, చాలా అట్రాక్టివ్ ఉన్నది. కాసేపు అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ మన జర్నీ తిరుగు ప్రయాణం స్టార్ట్ చేసినాను. ఇది డిండి సాయిబాబా టెంపుల్ పక్కన వ్యవసాయ కమిటీ మార్కెట్ ఉంది మామ. ఇక్కడ నుంచి శ్రీశైలం 110 కిలోమీటర్స్. వావ్, మనకు కనిపిస్తుంది చూడండి, అది డిండి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ దూరం ట్రావెల్ చేశాక వస్తుంది. మెయిన్ హైవే పైనే ఉంటుంది ఇది. ఇక్కడ కనిపించే షాపులలో అన్ని రకాల ఫిష్ అమ్ముతున్నారు, చాలా చవక. అలాగే మనం కావాలనుకుంటే వాళ్ళు కర్రీ, ఫ్రై ఏదైనా చేసిస్తారు ఫ్రెండ్స్. సో ముందు మనకు కనిపిస్తున్నది డిండి రిజర్వాయర్ డ్యామ్. చాలా బాగుంటుంది. ఇంకా రైనీ సీజన్లో వస్తే పైనుంచి అలుగు పోసి వాటర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇప్పుడు నీళ్ళు లోపలికి ఉన్నట్టుంది ఫ్రెండ్స్ మనకి. సరే పైకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు కనిపించే మెట్ల ద్వారం గుండా మనం పైకి అయితే చేరుకోవాలి. ఫారినర్స్, పర్యాటకులు మాత్రం బాగానే వస్తున్నారు ఇటు సైడ్. స్టెప్స్ ఎక్కగానే మనకు కనిపించే వ్యూ పాయింట్ ఇది ఫ్రెండ్స్. వావ్, చాలా బాగుంది. మా ఊర్లో చెరువు కూడా ఎట్లనే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా. నాకు అదే గుర్తొచ్చింది. కాకపోతే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది.
వాటర్ ఫుల్ ఉంటే ఇంకా బాగుంటుండే. ఇది డిండి రిజర్వాయర్ ఫ్రెండ్స్. ఇది మన నల్గొండ సమీపంలోనే డిండి విలేజ్ అండ్ మండల్ కృష్ణానది ఉపనది అయిన డిండి నదిపై నిర్మించారు ఫ్రెండ్స్ 1943లో. మొత్తం దీని ప్రాజెక్ట్ వ్యయం 34 lakhs అంటే అప్పుడు. దీనికి 2 కాలువలు ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రధానంగా కుడి ఎడమ. దీని ద్వారా ఒక 13,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్తున్నారు. ఇది మెయిన్ మన నల్గొండ, దేవరకొండ, మహబూబ్నగర్ జిల్లాలకి ప్రధాన సాగునీరు ప్రాజెక్టు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు పల్లీలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు ఫ్రెండ్స్. నేను తీసుకున్నాను కొన్ని. ఇవి తినుకుంటూ ఇంకా కాస్త ముందుకెళ్ళి కింద ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చాలా ఫ్రెష్ ఫిష్ దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి కేవలం 160 రూపీస్కి కేజీ. ఇక్కడ వాళ్ళే వండి ఇస్తారు. 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయితే ఇక్కడ వీళ్ళు అవైలబుల్గా ఉంటారంట. మనం ఫిబ్రవరిలో వచ్చాము ఇక్కడికి. మెయిన్ రైనీ సీజన్లో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి శ్రీశైలం 85 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. స్ట్రైట్ వెళ్తే అచ్చంపేట, రైట్ సైడ్ వెళ్తే కలవకుర్తి. మనం లెఫ్ట్ తీసుకొని శ్రీశైలం వెళ్దాం. మనకి దూరంగా కనిపిస్తున్న ఆ కొండలే ఫ్రెండ్స్ శ్రీశైలం ఫారెస్ట్ ఘాట్ రోడ్స్. అక్కడ నుంచి మనకి అమరాబాద్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు రోడ్లు అయితే హైదరాబాద్ నుండి ఇక్కడ వరకు చాలా అద్భుతంగా ఉన్నాయి. మధ్యలో అయితే 2 టోల్ గేట్లు వచ్చినాయి. వావ్, టైగర్ జోన్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు అమరాబాద్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అమరాబాద్ టైగర్ రిజర్వ్. వెల్కమ్ టు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం 85 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్ళే వరకు ఒక్క పెట్రోల్ బంక్ కూడా ఉండదు. కరెక్ట్ మీకు పెట్రోల్ ఒకసారి చెక్ చేసుకొని ఈ రోడ్లోకి స్టార్ట్ కాండి. మధ్యలో ఎక్కడ బండి ఆగిపోయిందంటే మనం అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. హెల్ప్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. మొత్తం ఫారెస్ట్ రోడ్ ఇక్కడ నుంచి. నల్లమల అడవి గుండా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ప్రశాంతంగా వీచే గాలిని ఆస్వాదిస్తాను ఫ్రెండ్స్. వావ్, మళ్ళీ నాకైతే ఊర్లోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకొని ముందుకెళ్ళాక మన శివభక్తులు అయితే శ్రీశైలం పాదయాత్ర నడకదారిన వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇలా చేరుకోవడానికి కనీసం 5 రోజులు టైం పడుతుందంట స్వాములకి. మనం ముందు కనిపించేది చెక్ పోస్ట్ ఫ్రెండ్స్, ఫారెస్ట్ది. సో బైక్స్కి అయితే ఎలాంటి ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు. కార్లో అయితే 20 రూపీస్ పే చేసి మీ కార్ డీటెయిల్స్ అవి వాళ్ళకి ఇచ్చేయాలి. అడవిలోకి అడుగు పెట్టగానే రోడ్లు చాలా ఇరుకుగా మారుతున్నాయి ఫ్రెండ్స్. మూలలు, వంపులు, గడ్డలు ఇవే ఉన్నాయి. క్లోజ్ టర్నింగ్స్. మీ వెహికల్స్ అయితే ఒకసారి సర్వీసింగ్ చేసుకొని మంచి కండిషన్స్తో రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, రోడ్డుకు ఎడమ వైపు మరియు కుడివైపు 2 వైపులా ఒక 100 ఫీట్ల వరకు ఎలాంటి చెత్త లేకుండా కాల్చేస్తున్నారు ఫ్రెండ్స్ చెట్లని కూడా. ఎందుకంటే ఈ సమయంలో శివమాల భక్తులు రాత్రి పగలు నడుస్తూ ఉంటారు. వాళ్ళ మీదకి ఎలాంటి జంతువులు కూడా డైరెక్ట్ రాకుండా ఉండడానికైనా అలా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా కాస్త ముందుకు వెళ్ళాక ఫ్రెండ్స్ మనకి ఫర్హాబాద్ జంగల్ సఫారీ టైగర్ రిజర్వ్ పార్క్ అయితే వస్తుంది. పర్ హెడ్ 2500 ఫ్రెండ్స్. ఒక ట్రిప్కి 1 అవర్ ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ అడవి ఆకు రాలుస్తుంది. మళ్ళీ ఉగాదిలో ఇవన్నీ చెట్లు పచ్చగా తయారైతాయి ఫ్రెండ్స్. కాస్త ముందుకు వచ్చాక స్వాములని మరియు శివభక్తుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడే తిన్నాను. అన్నదాత సుఖీభవ. నల్లమల అడవిలో మనం పులిని చూడగలమా? లేదు. నల్లమల అడవిలో పుల్ల సంఖ్య చాలా తక్కువ ఫ్రెండ్స్. పులిని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. టైగర్ సఫారీ పార్క్ కూడా మీరు 2 రోజుల ట్రిప్ అయితే వెళ్ళండి. 1 రోజు ట్రిప్ అయితే బెటర్ టు అవాయిడ్ ఇట్ ఫ్రెండ్స్. వావ్, మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మనం డ్యామ్ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ వ్యూ నుంచి, ఇక్కడ నుంచి. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. వావ్, చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. రియల్గా మీరు ఇక్కడ ఈ ప్లేస్లో నిలబడి చూస్తే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. శ్రీశైలం దర్శించడానికి జూలై నుంచి జనవరి వరకు అయితే బెస్ట్ టైం ఫ్రెండ్స్. లొకేషన్స్ అయితే ఇంకా సూపర్ ఉంటాయి.
నేను బ్రహ్మోత్సవాలు మరియు శివరాత్రిని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరిలో అయితే వచ్చాను ఇక్కడికి. మనకు కనిపిస్తున్నది పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది కృష్ణానది పైన నిర్మించబడిన భారీ ఆనకట్ట ఫ్రెండ్స్. ఇది మన దేశంలోనే 2వ అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసే జల విద్యుత్ కేంద్రం. ఇది 6x150 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ డ్యామ్ మధ్యలో కనిపించే బ్రిడ్జ్కి ఒక ప్రాధాన్యత ఉంది ఫ్రెండ్స్. అవతల వైపు ఆంధ్రప్రదేశ్, యువతల వైపు తెలంగాణ ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్కి ఇంతసేపు మనం తెలంగాణ నుంచి చూసినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. మన డ్యాము ఏ సైడ్ నుంచి చూసినా వ్యూ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకొని రావచ్చు ఫ్రెండ్స్. నేను దర్శించుకొని వచ్చాను. ఆ వీడియో కింద మన లింక్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. నైట్ తిరిగి వచ్చేసరికి డ్యామ్ నైట్ వ్యూ మన తిరంగా కలర్తో అదిరిపోయింది ఫ్రెండ్స్ డ్యామ్ అయితే. ఘాట్ రోడ్లో చాలా ఎనిమల్స్ చూస్తానేమో అనుకున్నా ఫ్రెండ్స్, బట్ ఓన్లీ మంకీస్ మాత్రమే చూశాను. బహుశా వర్షాకాలంలో వస్తే ఆ పచ్చదనానికి చాలా జంతువులు రోడ్డు మీదకి వస్తాయేమో. ఇంకా చాలా అద్భుతమైన ఫీలింగ్తో తిరుగు ప్రయాణం అయ్యాను ఫ్రెండ్స్. బట్ చెక్ పోస్ట్ పడింది 9 దాటేసరికి. మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్ టైము. ఇక్కడ నుండి టోటల్ మనం 403 కిలోమీటర్ ప్రయాణం చేసాం ఫ్రెండ్స్. దీనికి మనకు బండి 39.8 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇచ్చింది. టోటల్ 10 లీటర్లు అయిపోయింది ఫ్రెండ్స్. అంటే 1076 రూపాయలు పట్టింది నాకు. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే 2 రోజులు తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 డేలో అయితే కంపల్సరీ మీరు అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేయలేరు. మీకు కంపల్సరీ వన్ ఆఫ్ ద మెమరబుల్ ట్రిప్ అవుతుంది ఫ్రెండ్స్ శ్రీశైలం అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో దాకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన జిందగీ ఛానల్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో మరో 4 రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బాయ్.